ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవడం అంటే ఇదేనేమో. కాలం కలిసి వచ్చినప్పుడు ఏది చేసినా కలిసి వస్తుంది. కానీ సీన్ రివర్స్ అయితే అదే కాలం ఎంతటి వారినైనా అధోగతి పాలు చేస్తుంది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు బ్యాడ్ టైం అంటే ఏంటో చూస్తున్నారు. గతంలో ప్రత్యర్థి పార్టీ నేతలపై బూతు పురాణం వల్లే వేసిన దువ్వాడను వైసీపీ నెత్తిన పెట్టుకుంది. వరుసగా 3 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా ఆయన్ని ఎమ్మెల్సీని చేసి భుజం తట్టింది. అదే జగన్ ఇప్పుడు ఆయన్ని ఇక నీ అవసరం లేదంటూ పక్కన పెట్టేశారు. నీ వలన పార్టీ పరువు పోతుందంటూ క్రమశిక్షణ చర్యల పేరుతో పర్మనెంట్ గా పార్టీ నుంచి బహిష్కరించారు. మరి ఇంత సడన్ గా తన నమ్మిన బంటుని వైసీపీ అధ్యక్షుడు ఎందుకు దూరం చేసుకున్నారు? సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ క్యారెక్టర్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది రామ్ గోపాల్ వర్మ. రాజకీయాల్లో వివాదాలు అంటే ఆర్జీవి కంటే ఫేమస్ అయ్యారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా అడ్డు అదుపు లేకుండా నోరు పారేసుకున్నారన్న అపకీర్తిని దువ్వాడ శ్రీను మూటగట్టుకున్నారు. రాజకీయాల్లో సిద్ధాంతపరమైన విమర్శలు చేస్తే ఏ పార్టీ కూడా అడ్డు చెప్పదు. కానీ దువ్వాడ వ్యక్తిగత విమర్శలు చేస్తూ రాజకీయ విలువలకు పాతర వేశారన్న చెడ్డ పేరుతో ఫేమస్ అయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లపై అసభ్యకర భాషతో విమర్శలు గుప్పిస్తూ పార్టీ ప్రతిష్టను మరింత దిగజారుస్తున్నారని ఇటీవలి కాలంలో శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలే అధిష్టానానికి ఫిర్యాదులు చేశారంట. దువ్వాడ వైసీపీలో చేరినప్పటి నుంచి జగన్ను ప్రసన్నం చేసుకుని ఆయన దృష్టిలో పడేందుకు టీడీపీ, జనసేన అధినేతలపై బూతులతో విరుచుకుపడేవారు. అది నచ్చి వైసీపీ స్థాపించాక ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోయిన దువ్వాడకు జగన్ ఆగమేఘాల మీద ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. దువ్వాడ 2014లో శ్రీకాకుళం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో టెక్కల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కింజారపు అచ్చెన్నాయుడు చేతిలో పరాజయం పాలయ్యారు. ఆయన దివ్యల మాధురితో సహజీవనం చేయడంపై వ్యతిరేకించిన దువ్వాడ శ్రీను భార్య వాణి, కుమార్తెలు 2 నెలల పాటు టెక్కల్లోని ఆయన ఇంటి ముందు నిరసన చేపట్టారు. భార్య, కుమార్తెలను చేరదీయకపోగా వారిపైన దువ్వాడ శ్రీను దాడికి దిగడం అప్పట్లో సంచలనమైంది. దువ్వాడ భార్య, పిల్లలు రోడ్డెక్కడంతో ఆయనపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దానిపై జిల్లా వైసీపీ నేతలు అప్పట్లో అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారంట. సొంత కుటుంబంపై దాడికి దిగడం, మరోవైపు దివ్యల మాధురితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడంతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని జగన్ దగ్గర జిల్లా నేతలు మొత్తుకున్నారంట. ఆ క్రమంలో మాధురితో విహారయాత్రలు, టూర్లకు ఎక్కువ టైం కేటాయిస్తూ నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించకపోవడం కూడా దువ్వాడకి మైనస్ గా మారుతూ వచ్చిందట. ఓవైపు ఎమ్మెల్సీగా, మరోవైపు టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోవడంతో ఆయనపై పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత పెరిగింది. మాధురితో కలిసి టీవీ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లలో ఇంటర్వ్యూలకి ఆయన ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. దాంతో పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారిస్తున్న జగన్ టెక్కలిలో నష్ట నివారణ చర్యలకు దిగారు. టెక్కలిలో దువ్వాడ శ్రేణును కాదని పేదాడ తిలక్కు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గంలో చాలా కాలం నుంచి పేదాడ తిలక్కి దువ్వాడ శ్రేణుకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే వాతావరణం ఉంది. దాంతో తిలక్ టెక్కలి నియోజకవర్గ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దువ్వాడను కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవడం లేదంట. పేదాడ తిలక్తో పాటు జిల్లాలోని వైసీపీ నాయకులు ఎవరితో కూడా దువ్వాడ శ్రేణుకి సత్సంబంధాలు లేవని శ్రీకాకుళం జిల్లాలో బలంగానే వినిపిస్తుంది. దీంతో జిల్లా నేతలు కూడా దువ్వాడను పలకరించడం మానేశారంట. చివరికి దువ్వాడ సొంత భార్య వాణి కూడా తిలక్తో కలిసి పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. దాంతో దువ్వాడ దైన్య స్థితి చూసి సొంత పార్టీ వారి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో మాధురితో కలిసి ఆయన వస్త్రాల వ్యాపారం కూడా ప్రారంభించారు. దాంతో అధిక సమయం హైదరాబాద్ లోనే గడపడం కూడా దువ్వాడ శ్రీనుని టెక్కలి వైసీపీలో ఒంటరిని చేసిందంటున్నారు. ఈ మధ్య కాలంలో అడపాదడపా టెక్కలి వస్తున్న ఆయన తన వారి శుభకార్యాలకు హాజరై వెళ్లిపోతున్నారట. ఇటీవల టెక్కలి వచ్చిన దువ్వాడ శ్రీను చేసిన వ్యాఖ్యలు కూడా నియోజకవర్గ నాయకులకి కోపం తెప్పించాయట. స్థానిక నాయకులు ఎవరేం చేసుకున్నా తనకేం భయం లేదని, తనకు జగనన్న ఆశీస్సులున్నాయని బహిరంగంగా ధీమా వ్యక్తం చేశారంట. దాంతో దువ్వాడ శ్రీను కావాలో తాము కావాలో తేల్చుకోవాలని టెక్కలి క్యాడర్ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చిందట. అన్నిటికంటే ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గంలో దువ్వాడ గ్రాఫ్ పడిపోవడం, నియోజకవర్గంలో దువ్వాడకు కార్యకర్తలు దూరం కావడంతో ఇక ఆయన్ని పార్టీలో కొనసాగించినా ఉపయోగం లేదని జగన్ ఆయనపై బహిరంగ వేటు వేశారంట. దువ్వాడను ఎక్కువ కాలం పార్టీలో ఉంచడం వలన మిగిలిన నాయకులు కూడా పార్టీకి దూరం అవుతారని భావించి చెక్ పెట్టి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ ని పార్టీ నుండి పంపివేయాలని అనుకుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడే ఆ పని చేయవచ్చు. దువ్వాడ ఫ్యామిలీ డ్రామా సోషల్ మీడియాలో ట్రోల్ అయినప్పుడు చర్యలు తీసుకోవచ్చు. అయితే ఎన్నికల సమయంలో దువ్వాడ శ్రీను అవసరం
ఉంది కాబట్టి పార్టీ కోసం దువ్వాడను వాడుకునేందుకు అప్పట్లో జగన్ ఆయన్ని వెలికేసుకొచ్చారని రాజకీయ విశ్లేషకులు భావించారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీను సీన్ నియోజకవర్గంలో పూర్తిగా కాలిపోవడంతో ఇక ఆయనతో పనేం లేదని పూర్తిగా పక్కన పెట్టేశారంటున్నారు. మొత్తం మీద దువ్వాడపై వరుస కేసులు నమోదవుతూ ఉండడం, ఆయన వ్యక్తిగత జీవితం నవ్వుల పాలు అవడం, ఇక ఇప్పుడు పార్టీ నుండి బహిష్కరణ పెడుతూ ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లేనన్న వాదన జిల్లాలో జోరుగా వినిపిస్తుంది. ఏదైతేనేం 2027 మార్చి వరకు దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీగా పదవీకాలం ఉంది. మరి అది ముగిసేసరికి ఆయన రాజకీయంగా మరో ఉపాధి ఎదుర్కొంటారు లేదో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.